ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. వృషభ రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, వృషభ రాశి వారికి అందరికీ కూడా నమస్కారం. ఇది సాధారణ రాశి ఫలితం కాదు. ఇది స్త్రీ పురుషుల ఉద్యోగ వ్యాపార యువత పెద్ద అందరికి వర్తించే వాస్తవ గ్రహ విశ్లేషణను మనం చెప్తున్నాం. ఈ వీడియో చివరి వరకు వింటే ఎక్కడ నిలబడాలో, ఎక్కడ ఖర్చు తగ్గించాలో అర్థమవుతుంది, ఎక్కడ ఓర్పు పెడితే లాభం అవుతుందో స్పష్టమవుతుంది. గురు భగవానుడు 2వ స్థానంలో, శని 11లో, రాహు 10, కేతు 4, శుక్రుడు వృషభంలో. అంటే డబ్బు రావచ్చు, పేరు రావచ్చు, కానీ మనశ్శాంతి తక్కువ ఉంటుంది. వృషభ రాశి మిత్రులారా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశికి ఈ నెల చిన్న చిన్న పరీక్షలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది. డబ్బు వస్తుంది కదా, ఇంకొంచెం రిస్క్ తీసుకుందాం కదా, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ నెల అతి భద్రత విజయం, అతి ఆశ చాలా నష్టాలు తీసుకొస్తుంది. ఉద్యోగస్తులకి, స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా పని భారం పెరుగుతుంది. పై అధికారుల నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ సంకేతాలు మాత్రం ఈ నెల ఉంది. మాస ద్వితీయంలో మీరు అధికారుల దృష్టిలో పడతారు. ఈ నెల జాబ్ మార్చకండి, లేకపోతే ఉన్న జాబ్ కాస్త పోతుంది. ఉన్న చోటే స్థిరంగా నిలబడండి. అది ప్రైవేట్ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పడితే మీ ఉద్యోగమే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సరే, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఇంటర్వ్యూలు వస్తాయి. నెగిటివ్ కాదు, మంచి అవకాశాలు రాబోతున్నాయి. గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ ఆర్ కమింగ్. ఇంకా కొత్త ఇండస్ట్రీ మార్పు కోసం లేదా నూతనమైనటువంటి ఇండస్ట్రీ టూర్ వెళ్ళడము, మంచి మిషనరీస్ అంతా కూడా మార్చుకోవడం. వ్యాపారంలో క్యాష్ ఫ్లో బాగా ఉంటుంది, బాగా క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది. సర్వీస్ సెక్టార్లో పనిభారం పెరుగుతుంది. పాత కస్టమర్లు మళ్ళీ వస్తారు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచన చేయండి, కానీ ఇప్పుడు వద్దు, తొందరపాటు. ఈ నెల స్థిరత్వం గెలుస్తుంది కాబట్టి వేగం వద్దు. ఆర్థికంగా పెట్టుబడులు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ట్రేడింగ్లో కూడా లాంగ్ టర్మ్ పెట్టండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మొత్తం నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి లోన్స్, ఈఎంఐలంతా టైంకి కట్టండి. ఈ నెల డబ్బును నిలబెట్టే నెల, పెంచే నెల కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా విదేశీ చదువు, ఉద్యోగం కోసం ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్స్ ముందుకెళ్తాయి. ఫైనల్ క్లియరెన్స్ ఆలస్యమైన 20వ తారీఖు తర్వాత కొంచెం మూమెంట్ వస్తూ ఉంటుంది. ఓర్పు అవసరం. ఫిబ్రవరి ప్రయత్నానికి చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకు నిల్వ చేసిన వారికి లాభం, ఖర్చు ఉన్న దిగుబడి సేఫ్, నీటి సదుపాయం మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి చివరి వారంలో కొనుగోలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అమ్మకం స్లోగా ఉన్నా కూడా డాక్యుమెంట్స్ 2 సార్లు చెక్ చేయండి. లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత చేయండి. బ్రోకరేజ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం, మంచి కమిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కోర్టు కేసులు ముందుకు కదులుతాయి. జడ్జిమెంట్ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓర్పుతో విజయం సాధిస్తారు. ఇక ప్రేమ, కుటుంబ విషయంలోకి తీసుకుంటే ప్రేమలో స్పష్టత అవసరం. ఈగోస్ అక్కర్లేదు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల చదువు మీద దృష్టి పెడతారు. మాటల కంటే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్త. ఇక స్పోర్ట్స్లో బరువు పెరగడం, షుగర్, థైరాయిడ్ జాగ్రత్త, అలసట, ఆహార నియంత్రణ అవసరం. ఆరోగ్యంలో ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. అదృష్టమైనటువంటి రంగు తెలుపు మరియు పచ్చ. అదృష్ట సంఖ్య 2 మరియు 6. అదృష్ట దిక్కు దక్షిణం మరియు తూర్పు దిక్కు కలిసి వస్తుంది. అదృష్ట సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇది బాగా ఉంటుంది. ముఖ్య ఆర్థిక నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటే చాలా మంచిదని చెప్పచ్చు. పరిహారాలు ఏమైనా ఉన్నదంటే, శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి. తెల్లని వస్తువులు దానం చేయండి. అవసరం లేని ఖర్చులు తగ్గించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మీ ఇంటి ఇలవేలుపు దగ్గరికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. శనివారము మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఫిబ్రవరి వృషభ రాశి వారికి డబ్బు ఇచ్చే నెల కాదు, డబ్బు నిలబెట్టే నెల. బాగా గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిగా నడుచుకుంటే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. కొంచెం మాటలు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల.
కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీరు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీహోమం ఎలా చేసాం, సుదర్శనం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నారు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు కరుంగాళి మాల కావాలి అని ఒక ఆలోచన ఉంటుంది. కరుంగాళి వేసుకోవాలా వేసుకోకూడదా, దీనివల్ల వచ్చే పవర్ ఏంటి అనేది ఉంటుంది. మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు. మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోసపోకండి, మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి. ఈ కరుంగాళి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సకల దోషాలు కూడా తొలగుతాయి, నెగిటివ్స్ అంతా కూడా పోతుంది. ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు, ఏ విధమైనటువంటి యాప్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు. ఒక ఒరిజినల్ కరుంగాళి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి అందిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారంటే కాదండి, నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి, లేకపోతే కొనకండి. నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాలని లేదు, ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురువు గారిని సంప్రదించి కొనండి. సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి. మీరు ఏమన్నా బయట ఎక్కడైనా కొనాలనుకుంటున్నారో మీ గురువు గారిని సంప్రదించి కొనండి. రైట్. మన దగ్గర 8 mm మాల ఉంటుంది,
చక్కగా 6 mm మాల ఉంటుంది, చక్కగా 10 mm మాల ఉంటుంది. అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది, కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది. కారులో పెట్టుకోవడానికి శూలం, వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోనూ ఉంటుంది. దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం. ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది నిజంగా టెస్ట్ అయిందా లేదా అని. చాలామంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు. జాగ్రత్త, నష్టపోయి నాకు ఫోన్ చేయకండి. కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి. కరుంగాళి మాల ఎవరు వేసుకోవాలి? ఆరోగ్యం బాలేని వాళ్ళు వేసుకోండి. ఫస్ట్ నెగిటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి. వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళు ముందే దాని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు. లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ 1-2 అవర్స్లో మీకు వచ్చేస్తుందండి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి, పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి.